లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 4 గంటల పాటు మంత్రివర్గ సమావేశం సాగింది. ధాన్యం కొనుగోలు, ఖరీఫ్ సాగు ప్రణాళిక, కాళేశ్వరం బ్యారేజ్ మరమ్మతులు, విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే బడులు తదితర అంశాలపై కేబినెట్లో చర్చించారు. అకాల వర్షాలు ఎప్పుడు లేని విధంగా పడుతున్నాయని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలని నిర్ణయించారు. రైతులకు నష్టం జరగకుండా, ఎంఎస్పీకి ₹1 కూడా తగ్గకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు. సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటల్కు ₹500 బోనస్ ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించారు. నకిలీ విత్తనాలు అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ఎస్డిఏ ఇచ్చిన మధ్యంతర నివేదిక పైన మంత్రివర్గంలో చర్చించారు. తాత్కాలికంగా మరమ్మతులు చేసైనా సరే రైతులకు నీరు ఇవ్వాలని మంత్రివర్గంలో నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా గవర్నమెంట్ బడులు తీర్చిదిద్దాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. గత దశాబ్ద కాలంలో విద్యా వ్యవస్థను బీఆర్ఎస్ విస్మరించిందని, తమ మార్కేంటో చూపిస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన విద్యను అందిస్తామన్నారు. బడుల్లో మౌలిక సదుపాయాల విషయంలో తగ్గేదే లేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అవతరణ వేడుకలు గ్రాండ్గా జరపాలని మంత్రివర్గంలో తీర్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తొలిసారిగా నిర్వహించిన ఈ వేడుకలకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఆహ్వానించాలని నిర్ణయించారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణకు ఈసీ అనుమతి కోరుతూ లేఖ రాయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం బ్యారేజ్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్యామేజ్ జరిగిన బ్యారేజీల మరమ్మతులు చేయించాలని కేబినెట్ తీర్మానించింది. మరమ్మతులకు ముందే టెక్నికల్ టెస్టులు చేయించనుంది. బ్యారేజ్ సేఫ్టీ ఎక్స్పర్ట్స్ కంపెనీలతో మంత్రులు, అధికారుల బృందం పరిశీలన చేయనుంది. వచ్చే వర్షాకాలంలో నీళ్లను లిఫ్ట్ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయనుంది.